14 Pro Max అమ్మేస్తుందా? నీకెందుకు? వీళ్ళకి ఎవరు చెప్పారు? నాకు వద్దు నీ మెమోరీస్. నాకు కావాలి. నేను కొనుక్కున్నా, నేను ఇప్పించిన, నేనే అమ్ముతున్నా, నీకేంటి? చేతులు తీ. వాళ్ళకి బయట నుండి తెలియదు. ఎవరైనా నన్ను చూడాలంటే నువ్వు నా మీద టచ్ చేయకూడదు. నేను తీసుకున్నా, నీకు తెలుసు నాకు తెలుసు, బ్యాటరీ హెల్త్ ఖరాబ్ అయిపోయింది. వేరే వాళ్ళకి సో గైస్, మీరు కూడా మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్లు, ఫోన్లు అవన్నీ అమ్ముకోవాలనుకుంటే డైరెక్ట్ ఈ షాప్కి వచ్చేది. రెడీ అయిపోరు. బాయ్, మీ అమ్మ మీద ఒట్టు. ఫోన్ తీసుకెళ్తే మీ అమ్మ మీద ఒట్టు. నేడు నీ భరతం పడతా చూడు. ఐఫోన్ 14 Pro Max అమ్మేస్తుందా? ఎందుకు అమ్మేస్తుందిరా? भाई क्या हुआ, इसको दिमाग खराब हो गया? वो मेरा गिफ्ट था. इधर आ रहा भाई ना. ఎందుకు సడన్గా నాకే తెలిసి అమ్మేస్తుందంట. అది ఆడ అదే అదే नहीं भाई, वो मेरे को गिफ्ट दिया था भाई. तो मैं बोला हाँ मेरे को दिया. నాకు ఇంత పెద్ద ఫోన్ ఆమె ఇచ్చిందా? నేను చెప్పిన బర్త్డేకి అప్పుడు ఇచ్చి అన్న ఫోన్ నేను వాడేది చిన్నది వాడతా అని చెప్పిన. ఇప్పుడు ఫోన్ ఎందుకు అమ్మేయాలి, పెట్టుకోవచ్చు కదా. సరే నా గిఫ్ట్ ఇచ్చి నేను మళ్ళీ నువ్వే వాడుకొని ఇచ్చిన. అది ఇట్లా అమ్ముతాయి. లొకేషన్ వచ్చింది ఇక్కడే బాయ్. సడన్ గా అట్లా అమ్ముడేంది? మీతో లొల్లి వేరుంది బాయ్, గుద్దల్లా ఉంది మీతో చాలా. మీతో ఫోన్లు ఈ అమ్మ అంతా ఎర్రిదానా చేసుకుంటా పోరి ఇట్లా ఏ అమ్మ. సో గాయ్స్, ఎవర్రా ఫోన్ ఎట్లా చెప్పలేని నీకెందుకు? వీళ్ళకి ఎవరు చెప్పారు? నువ్వు ఫోన్ పట్టదు. నీకేం నొప్పి? ఊకే నా దానికి ఎందుకు ఎక్కుతున్నావు? అది నువ్వు కూడా గిఫ్ట్, నీ గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన మనకే కదా, మనకే కదా, జ్ఞాపకం కదా. నాకు వద్దు ఆ జ్ఞాపకాలు. भाई नको भाई, कितना में बेच रहे? ఎంత అన్నది? తెలుగు చెప్పు. తెలుగు ఎంత 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 కమిషన్? ఎంత वो ले लो 16 Pro Max ले लो. నీకెందుకు? నాకు టచ్ చేయకు. కానీ బొమ్మలే వేపిస్తున్నావు మళ్ళా. నీకెందుకు బొమ్మలు వేపిస్తాను? నీకేమైందంట? ఇప్పుడు అమ్ముతున్నావు అది? అవును, నేను లాస్ట్ ఒకసారి నాకు గొర్రె వాళ్ళ డిస్ప్లే కట్టి ఏపీ ఫోటో తీసుకొని అమ్మేస్తాను. నువ్వు చేతులు తీ. వాళ్ళకి బయట నుండి తెలియదు. ఎవరైనా నన్ను చూడాలంటే నువ్వు నా మీద టచ్ చేయకూడదు.
చెప్పు ఎందుకు touch చేస్తున్నావు? కొద్దిగా. నార్మల్ ఉండినా నువ్వు అసలు ఫోన్ ఎందుకు ఉంటావు? నువ్వు పట్టించుకున్నప్పుడు నీ మెమరీస్ ఎందుకు దానికి అంటే నా మెమరీ ఆమె కొత్త మెమరీస్ ఫోన్ అమ్మేది షేర్ కూడా ఏం షేర్ సిగరెట్ మీ షేర్ కూడా దావడం తెలుసు సిగరెట్ అలవాటే లేదు అలాగే అవన్నీ కాదు చెప్పు ఎందుకు అమ్ముతున్నావు చంపకేసి కొడతా నా కొడుక కోపం వస్తుందా మరి అది అమ్ముతా కోపం రా నీకు ఎందుకు జై भाई పట్టుకో नहीं नहीं पकड़ भाई नको ले लो भाई बेकार है वो फोन ले लिया होगा फिर उसका बैटरी हेल्थ देखो मैंने देख लिया सब चेक कर लिया पहले अच्छा है అలా కావాల్సింది ఏంటి బిజినెస్ అంతే మేము పెట్టుకుంటామా మేము కూడా అమ్మేస్తాం నాకే అమ్మేసే మళ్ళా సరే ఇవ్వు మళ్ళా ఎంత 1 lakh ఎర్రి అది 1 लाख भाई क्यों लेगा भाई 1 लाख बेकार నా ఫోన్ కాటి ₹1,00,000 नहीं తీసుకుంటాడు भाई इसको 20,000 भी बेकार है वो पूरा हो गया उसका बैटरी हेल्थ देखो उसका लेंस भी चलेगा उसका कैमरा भी चलेगा నేను కొత్త లెన్స్ లేదు ये ले पीछे నాకు 50,000 ఇవ్వనా भाई गिराक नहीं भाई आपको मैं सेव कर रहा हूं అలా కాదన్నా అన్న చెప్పనా నేను తీసుకున్నా ఆ నీకు తెలుసు నాకు తెలుసు బ్యాటరీ హెల్త్ ఖరాబ్ అయిపోయిందండి అవును. ఆ? వేరే వాళ్ళకి అమ్మేస్తా వాళ్ళు చూసుకోరా? వాళ్ళకి తెలియదు. ఎందుకు చూసుకుంటాడా అంటే ఎంత అన్న దాన్ని పట్టుకో ఫస్ట్ ఫోటో దిగి నువ్వు ఇట్రా నువ్వు ఏం చేస్తున్నారా మన ఈడ నువ్వు నీకే తెలుసు ఫోన్ పట్టుకున్నా ఫోన్ నువ్వు చేసినావా ఫోన్ ఎందుకు చేసినావు అది మాతోనే ఉన్నావు కదా ఎప్పుడు ఫోన్ చేస్తావు తీసేసిన ఫోన్ మార్కేసిన ఫోన్ చెప్పిన లిమిట్స్ లో ఉన్నామని చెప్పి కాల్ము ముక్కు ఎందుకు అమ్మొద్దు నాకు వద్దు నీ మెమోరీస్ అది నాకు కావాలి ఆ ఫోన్ తీసుకో నా 16 ప్రో మ్యాక్స్ తీసుకో చిన్న ఫోన్ ఇస్తే ఒకప్పుడు నా దాంట్లో 13 ఉన్నప్పుడు దీనికి ఇప్పించిన సిగ్గు లేదు ఆ మాత్రం ఆమె తెంచుంది ఏంది నువ్వు నాకు ఇప్పించావా నేను సరే నీకు ఇప్పించానా నువ్వే నాకు ఇప్పించావు కానీ నువ్వు నాకు ఇప్పించినా నాకు ఆ పెద్ద ఫోన్ వద్దు నువ్వే పెట్టుకో నీకు ఇచ్చేసి అదే ప్రేమ నాది ప్రేమ కాదు దగ్గర ఉంది కాబట్టి నా దగ్గర పెట్టుకో మాట్లాడాలి సీరియస్ అవుతుంది బాయ్ నక్కో బాయ్ లేలేతే కతే नहीं भाई भाई नहीं पेमेंट कर दो क्यूआर कोड भाई बात करो भाई क्या चुपचाप बैठ रहे हैं మాట్లాడాలి బాయ్ బాయ్ జాన్ దో బాయ్ చూడు అన్న ఉగాన మేము షేరింగ్ తీసుకుంటున్నాము నువ్వు ఎందుకు అసలు కొట్టినావు నీ అక్క షేరింగ్ ఇస్తాను కదా బ్యాంక్ అకౌంట్ పైసలు సంపాదించుకున్నాం ఏంది బ్యాంక్ ఆఫ్ వెళ్ళడానికి డబ్బులు సేవ్ చేసుకున్నాం వచ్చిన లక్ష రూపాయలు దాంట్లో ఎవడే తీసుకోలేదు మేము ముంబై పోతున్నాం వచ్చిన ₹1,00,000 మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు వల్ల కుంభి లేతే భాయ్ సరే ముంబై పోదాం 50,000 వచ్చిన చాలు भाई 30,000 20,000 మంచిగా తీసుకున్నావు అంతా ఇగో ఈయన తప్ప ఎవరికన్నా నువ్వెందుకు కొనుక్కుంటావు? మళ్ళా నీ మెమరీస్ ఎట్లా చూస్తాను బాధపడుతుంది కాదు మరి నీ చేతులు చూస్తే మళ్ళీ బాధపడదా మెమరీ చెయ్యి నువ్వు చేతులు ఎందుకు ఫోన్ వేసుకున్నావు? ఎందుకు అమ్ముతున్నావు నీకెందుకు పిచ్చి తిరిగిందా నేను కొనుక్కున్నా నేను ఇప్పించిన నేనే అమ్ముతున్నా నీకేంటి ప్రతి దాంట్లో నా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకు నువ్వు ఫోన్ ఎందుకు అమ్ముతున్నావురా నేను ఇప్పిస్తా వేరే ఫోన్ కావాలి నీకు నా పైసలు కావాలి నేను ఇస్తా 2 లక్షలు కావాలి ఇవ్వండి. ఒక నిమిషం ఆగు. 2,00,000 కొట్టరా రే 2,00,000 కొట్టరా రే ఏమి 2,00,000 సరే కొడతా బయటికి వెళ్ళి కూడా నాకు అదే ఫేస్ పిచ్చి తిరిగిందా మన హ్యాండ్ క్యాష్ ఇచ్చినాక ఇప్పుడే తీసేసుకుంటాను నేను కూడా ఇప్పుడు బ్యాగ్ గురించి వచ్చింది ఎందుకు పైసలు పైసలు తీసుకున్నాయి నా ఫోన్ ఎందుకు మాట్లాడుతూ సో గైస్ మీరు కూడా మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్లు ఫోన్లు అవన్నీ అమ్ముకోవాలనుకుంటే డైరెక్ట్ ఈ షాప్కి వచ్చేది ఆడాళ్ళు మీకు జోహార్లు ఆ షాప్ పేరు చెప్పు షాప్ ఫేమస్ మొబైల్స్ ఫేమస్ పండు ఫేమస్ బొంగే ఏం కాదు ఏంది ఆడే అవుతున్నావు ఇద్దరు ఎవరైనా నమ్మొచ్చు శంకర్ గారు నమ్మొద్దు జ్యూస్ తాగి తీసుకొచ్చి నాకు వద్దురా phone. అమ్మాయి మాతోనే ఉన్నాడు వాడు ఎప్పుడు ఫోన్ కొత్త ఫోన్ కొనుక్కుంటా పింక్ కలర్ బాయ్ సైకిల్ కొట్టేసా బాయ్ ముందు చెప్తున్నా చెప్పి మాకి జాన్ తో చూడదాలు బాయ్ మనకి ఎందుకు బాయ్ అయిపోయింది బాయ్. షేరింగ్ ఇస్తాను నువ్వు ఇస్తావు అమ్మేసి అదే అయిపోయింది ఫోటో దిగు అమ్మేట
మెమరీ బాయ్ అది Memory memory loss memories వస్తాయి ఇంకా ఎన్నో వస్తాయి. వీడియోలు దాంట్లో వేసి ఎట్టింగ్ కొట్టిన రోజులు ఉన్నాయి బాయ్. నీ మెమొరీ లాస్ అయిపోయింది, మా మెమొరీ లాస్ అయిపోయింది. నాకు మెమరీ బాయ్. అందుకే మీరు ఇద్దరు ఆ కొట్లాడుకుంటున్నారు. మెమరీతో నీకు ఎందుకు కొత్త కొత్త మెమరీస్ క్రియేట్ చేసుకోను. నీ మెమొరీ లాస్ అయిపోయింది, నా మెమొరీ లాస్ అయిపోయింది. ఇక మీ ఇద్దరు పాగలు అయిపోయారు. ఎర్రగడ హాస్పిటల్ రేపు రెడీ అయిపోరు. పొద్దున్న 6 గంటలకి బాయ్. అపాయింట్మెంట్ బాయ్ దేదో బాయ్ ఫోన్ అన్న మైకి అన్న తీసుకో. వద్దు వద్దాగు. సో గైస్ చాలా మంది మై ఫ్రెండ్ కమ్ హియర్ మై ఫ్రెండ్ గైస్ చాలా మంది మా ఇద్దరికి బ్రేకప్ కాలేదు అనుకుంటున్నారు గైస్. ఎవరు మెసేజ్ చేసినా ఎవరన్నా సరే మెసేజ్ చేసే వాళ్ళు నిజంగా బ్రేకప్ అయింది అంటారు. బాయ్స్ కి గర్ల్స్ కి అందరు చెప్తున్నా మాకు రియల్ గానే బ్రేకప్ అయింది. ఎవరన్నా చాలా ఈజీగా నాకు మెసేజ్ చేయొచ్చు. వాడికి కూడా చేయొచ్చు. బాయ్ మీ అమ్మ మీద ఒట్టు. ఫోన్ తీసుకెళ్తే మీ అమ్మ మీద ఒట్టు. ఎవరు తీసుకున్నారు? కానీ మన అరే, దగ్గర దిక్కురా. ఉంది. పక్క నేను చూసాను. బాయ్ ఎందుకు బాయ్ ఇది అమ్మేస్తా. ఐఫోన్ అమ్మేస్తా. ఏంది ఎవరి దగ్గర చూపాలి వాళ్ళ దగ్గర చూపి, నా దగ్గర కాదు. అజయ్ ఇటు చూడు. అజయ్ ఫోన్ పాడెను నేడు నీ భరతం పడతా చూడు. చెప్పురా ఏం చేసావు బాయ్ కిస్కు మార్ ఇప్పుడేం చెప్పు. మెమరీస్ వద్దా నా ఫోన్ ఇచ్చుకో పో. ఏ పోడి బొక్కడు. తీసి కొట్టినాక తగ పొక్క పడుతుంది. అయితే నేను ప్రతి చోటుకి వచ్చి నన్ను ఏం చేస్తున్నాడు పోలీస్ కేసు వేసుకో. చేయి నువ్వు ముందు లేదా నిజం చేస్తా. బ్యాటీ బాయ్ బ్యాట్లు తీసి భయపడతారు. పోరే బాయ్ అమ్మాయి బాయ్ అమ్మాయి బాయ్ లైక్ అమ్ముతావా అమ్మాయా? డేంజర్ క్యాండిడేట్ డేంజర్ కిల్లేడి అది. ఎవరికి చెప్పిండే నా చెప్తున్నావు. దొంగది దొంగ 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 దొంగ. పేమెంట్ చేయి. డోరేమాన్ చిక్కనే తీసుకున్నాడు. డోరేమాన్ చిక్కనే ఎర్రని తీరు కనబడుతుందా? మమ్మల్ని డిసప్పాయింట్ చేసినావు కదా చూస్తాకి ఆ? మండికి తీసుకోపో. ఆ? లే, జల్దీ. अरे मेमोरी भाई कैसा लव है मेरा गर्लफ्रेंड है छोड़ दिया मेरे को అన్నా నీ షాప్ ఏం చేయాలి పిల్లన్ భయపడించిన అంటే చేతు కదా డోకా డోకా బయట చేసుకోవాలా ఏమైనా ఉంటే బ్రేకప్ చేసి అదే మీరు ఏమైనా ఉంటే బయట చేసుకోవాలా షాప్ లైన్ ఉంది బాయ్ ఏమైనా ఉంటే బయట చేసుకోవాలని రేయ్ బయట